నమస్తే ఫ్రెండ్స్, తెల్కా న్యూస్కు స్వాగతం. బాబు కిరాకార్పి కొంచెం నోటిదులు తగ్గించుకోనన్నా. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పతనానికి కారణమైంది జగన్ కాదు, నీలాంటి వాళ్ళు జగన్ పక్కన చేరి నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజలకు వెగుటు, విసిగింపు, వేసారింపు కల్పించినారు. ఆనాడు వైసీపీకి ఓట్లు వేసిన వ్యక్తినే నేనే విరక్తి చెంది నేను, కుటుంబ సభ్యులు, నా బంధువు, మిత్రులు అందరినీ కూడా ఈ ప్రభుత్వం వస్తే నాశనం అని చెప్పి నేనే మోటివేట్ చేసి ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వంలో ఓట్లేసి దాన్ని ఏదో చూస్తున్నాం, ఒక కొత్త లోకాన్ని. ఇంకా చాలా ఉంది, 4 ఏళ్ళు చేయాలి కదా వాళ్ళు పనులు. ఈ 4 ఏళ్లలో నీ యొక్క తింగర వేషాలు, తింగర మాటలు మాట్లాడి ఊరుకునే వాళ్ళ మీద విమర్శించేది కాదు. నీకు దమ్ముంటే నువ్వు ప్రజల పక్షాన మాట్లాడే మగాడివైతే ఈ కుటుంబ ప్రభుత్వంలో కూడా 100 లోపాలు ఉన్నాయి, చేతకాని పనులు ఉన్నాయి. నేనైతే మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకంటే ఓటేసిన హక్కుతో మాట్లాడుతున్నా, నమ్మకంతో ప్రభుత్వాన్ని సాధించుకున్నామనే ఒక భరోసాతో మాట్లాడుతున్నా. అవి మాట్లాడి ఏదన్నా ఉంటే కానీ ఊరికే వాళ్ళని గెలుక్కుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా నీ పిచ్చి చేష్టలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంక నువ్వు ఒక్కడు తయారైనావు, నీళ్ళంటే వాళ్ళు ఇంకో 10 మంది తయారైనారంటే ఖచ్చితంగా ఈ కూటమి అంటే అసహ్యం పుడుతుంది మాకు కూడా. నెక్స్ట్ మళ్ళీ పొరపాటున జగన్ వచ్చినా వస్తాడు. ఇప్పుడైతే జగన్ మీద ఆలోచన లేదు, నీ మాటల వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఊరికే అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? నాయకులు ఎవరు తప్పు చేయరు, అనుచరులు చేస్తారు. ఆ రోజు లిక్కర్ సాయం అంటే పాపం జగన్ దగ్గరుండి చేసినాడా? కాదు కదా. ఇప్పుడు లిక్కర్ సాయం జరిగింది, వాళ్ళకు దొరికింది ఛాన్సు. మీరు 3,500 కోట్లు స్కామ్ చేసినాడు జగన్ అని లిక్కర్ ఎట్లా తయారు చేయాలని చూపించి మరీ గ్లాసులు పెట్టి రంగులు కలిపి ఎగతాళిగా ఎబ్బెట్టుగా విమర్శించినావు కదా. మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు నువ్వేం సమాధానం చెప్తావు? చంద్రబాబు నాయుడిని నేరుగా ఓయమ్మ చంద్రబాబు నాయుడే స్కామ్ చేశాడు, మాది 3,000 అయితే 5,000 కోట్లు స్కామ్ ఒక సంవత్సరంలోనే, ఇంకా 5,500 25,000 కోట్ల స్కామ్ చేస్తాడు. ఇది మాకు తెలిసినంతవరకు, తెలియని దానికి 1,00,000 కోట్ల స్కామ్ అని ఇంక వాళ్ళు ఏంటేంటివో మాట్లాడతారు. అవకాశం ఇవ్వద్దండి. అట్లా ఒక అర్హత స్థాయి కావాలా. నువ్వు ఉన్న విమర్శించాలంటే నీ సమస్థాయితో విమర్శించు. జగన్మోహన్ రెడ్డి, నేను కూడా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు విసిగింపు వచ్చింది, అంతేగాని ఆయన విమర్శించేంత అర్హత నాకు లేదు. నేను విమర్శించాలనుకుంటే ఏదో ఒక ఎమ్మెల్యే కింది స్థాయినో ఎమ్మెల్యే స్థాయి వరకు వాళ్ళు తప్పు ఉంటే మనం మాట్లాడచ్చు, అంతేగాని నేరుగా అట్లా మాట్లాడద్దండి, బాగుండదు కూడా. ఇంకా పదే ఆ వీడియోలు చూడలేం. నువ్వు చేయగలిగితే ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రజల హక్కులు, వ్యవస్థల్లో లోపాలు, ప్రభుత్వ అధికారులు పనితీరులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, ఇలాంటి అంశాల మీద మాట్లాడు. బ్రహ్మాండంగా ప్రజలు చైతన్యపడతారు, నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. టీడీపీ కండువా కప్పుకున్నావని చెప్పి రేపేమైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నావా? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటే ప్రజలకు ఉపయోగపడే పనులు నీ వంతుగా నువ్వేమన్నా చేసి హక్కుగా పోరాడు. దానికి ఒక అర్థం ఉంటుంది. అక్కడ నీకు పార్టీతో సంబంధం ఉండకూడదు, ఇండిపెండెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.